హలో! వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు గనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే నేను బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసం సిరీస్‌లో ఫస్ట్ లుక్ ఈ సటిల్ గ్లామ్ నేను మీకు క్రియేట్ చేసి చూపించాను. ఇది నేను ముందే అప్‌లోడ్ చేస్తున్నాను సో దట్ మీరు ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే ప్రాక్టీస్ చేయొచ్చు. సో, నేను ఇది ఎలా క్రియేట్ చేశానో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కీప్ ఆన్ వాచింగ్. నేను ఫస్ట్ నా బేర్ స్కిన్‌తో స్టార్ట్ చేస్తున్నాను. బట్ ఆల్రెడీ మాయిశ్చరైజ్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకొని, టోన్ చేసుకొని, పాండ్స్ మాయిశ్చరైజర్‌తో మాయిశ్చరైజ్ చేసుకున్నాక, నైకా ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఎందుకు అనంటే, ఒక డ్యూయీ ఫినిష్ కోసం నేను ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో, నేను ఫౌండేషన్ అదంతా అప్లై చేసుకున్నాక నా ఫేస్ ఇంకా వితిన్ గ్లో అనేది న్యాచురల్‌గా ఒక గ్లో ఇస్తుంది. ఈ ఆయిల్ అవన్నీ యూజ్ చేయడం వల్ల. సో, ఏ మేకప్ లుక్ అయినా స్కిన్ ప్రెప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, నేను అందుకే నా టైం తీసుకొని మంచిగా ప్రెప్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఓవర్ కాన్ఫిడెన్స్‌తో డ్రాపర్ నా ఫేస్ మీద పెట్టేసుకొని అదంతా కారిపోయి ఓకే. అదొక హోల్ డిఫరెంట్ స్టోరీ. సో, నేను అది స్కిన్‌లోకి జెంటిల్‌గా ప్రెస్ చేసుకుంటున్నాను. సో దట్ ప్రోడక్ట్ ప్రాపర్‌గా నా స్కిన్‌లోకి అబ్జార్బ్ అవుతుంది. వన్స్ నా స్కిన్ ప్రెప్ అనేది అయిపోయాక నేనిప్పుడు ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ఇది నిక్స్ హనీ డ్యూ మీ అప్ ప్రైమర్. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా మంచి ప్రైమర్. మీకు ఒకవేళ పోర్స్ ఉండి ఆయిలీ స్కిన్ ఉంటే మీకు అంతగా సెట్ అవ్వకపోవచ్చు. సో, ఇది ఎగ్జాక్ట్ హనీలానే ఉంది కన్సిస్టెన్సీ. సో, మీరు చూడొచ్చు అంటే తీగల్లాగా సాగుతుందనమాట. సో, నాకది ఫస్ట్ తెలీలేదు. అండ్ నేను చాలా ఎక్కువ ప్రైమర్ తీసేసుకున్నాను. బికాస్ ఫస్ట్ టైం నేను ఇది యూజ్ చేయడం. ఇది తీసుకున్నాక నాకు అర్థమైంది ఇంత ప్రైమర్ అవసరం లేదు అని చెప్పేసి. సో, మీరు ఒకవేళ ఈ ప్రైమర్ కొనుక్కుంటే చాలా తక్కువ పడుతుంది. కేర్‌ఫుల్‌గా యూజ్ చేయండి. ఇది కూడా నేను జెంటిల్‌గా నా స్కిన్ మీదకి మసాజ్ చేసుకుంటున్నాను. అండ్ మీరు చూడొచ్చు ఆ గ్లో నా ఫేస్ మీద. ఎగ్జాక్ట్‌గా నేను ఇదే గ్లో కోసం అంత స్కిన్ ప్రెప్ చేసుకున్నాను. సో, ఇప్పుడు నా స్కిన్ ప్రెప్ అయిపోయాక నేను కలర్ కరెక్షన్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. కొంచెం పిగ్మెంటేషన్ ఉంది నా మౌత్ చుట్టూ. మీకు గనక డార్క్ సర్కిల్స్ ఉంటే మీరు కలర్ కరెక్షన్ చేసుకోండి. లేకపోతే అవసరం లేదు. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. ఒకవేళ మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నా గూడా మీరు కలర్ కరెక్షన్ చేసుకోవాలి అని అనుకోకపోతే మీ స్కిన్ కంటే ఒక 2 షేడ్స్ డార్కర్ కన్సీలర్ మీరు అప్లై చేసుకున్నా కూడా లేదంటే ఆరెంజ్ అండర్ టోన్ ఉన్న కన్సీలర్ యూజ్ చేసుకున్నా కూడా మీకు సరిపోతుంది. సో, యాహ్! నేను ఇది 'కే బై కట్రినా' కలర్ కరెక్టర్ యూజ్ చేస్తున్నాను. ఆరెంజ్ కరెక్టర్. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బావుంటుంది. బికాజ్ ఇదొక పౌడర్ ఫినిష్‌తో సెట్ అవుతుంది. సో, నేను దీన్ని ఫింగర్‌తోనే బ్లెండ్ చేసుకుంటున్నాను. బికాజ్ నాకు పిగ్మెంటేషన్ అనేది మాక్సిమం కావాలి. నేను ఏ టూల్ యూజ్ చేసినా కూడా అది పిగ్మెంటేషన్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నేను ఫింగర్‌తోనే ప్రాపర్‌గా బ్లెండ్ చేసుకుంటున్నాననమాట. మీకు ఇది ఎక్కువ అనిపించొచ్చు ఇప్పుడు స్క్రీన్ మీద. బట్ నేను వన్స్ ఫౌండేషన్ అవన్నీ లేయర్ అప్ చేసుకున్నాక ప్రాపర్‌గా సెట్ అవుతుంది. అండ్ దీని కలర్ పే ఆఫ్ చాలా చాలా తక్కువుంది. మీకు ఒకవేళ చాలా తక్కువ డార్క్ సర్కిల్స్ ఉంటే మీరు యూజ్ చేయొచ్చు. లేదంటే డైలీ వేర్‌కి ఒకవేళ కలర్ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్. సో, నేను అది నీట్‌గా నా స్కిన్ మీద అండర్ ఐస్ అండ్ మౌత్ చుట్టూ బ్లెండ్ చేసుకున్నాక ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఫౌండేషన్ నేను మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ యూజ్ చేసి నా బ్లెండర్‌తో డాంప్ బ్యూటీ బ్లెండర్‌తో బ్లెండ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది కొంచెం నా స్కిన్ టోన్‌కి లైట్ బట్ నో ప్రాబ్లమ్. ఐ కెన్ వర్క్ విత్ ఇట్. సో, యాహ్! శ్రావణ మాసం సిరీస్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే దిస్ ఈజ్ మై ఫేవరెట్ టైమ్ ఆఫ్ ద ఇయర్. కొత్త డ్రెసెస్, ఇంట్లో అంతా పూజలు అవన్నీ నాకు చాలా ఇష్టం ఈ సీజన్ అంటే. సో, దట్ ఈస్ ద రీజన్ వై నేను ఏదన్నా స్పెషల్‌గా ఈ సీజన్ కోసం చేయాలి అని అనుకున్నాను. ఇప్పుడు నేను ఫౌండేషన్ అంతా నీట్‌గా బ్లెండ్ చేసుకున్నాక వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది ఫోటో ఫోకస్ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. అండ్ ప్రోడక్ట్ లింక్స్, షేడ్స్ అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి. మీరు ఒకవేళ కొనుక్కోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయొచ్చు. నేను ఇది చాలా తక్కువ తీసుకుంటున్నాను. సో, నేను ఎక్కడెక్కడైతే కలర్ కరెక్టర్ యూజ్ చేశానో ఆ ఏరియాస్‌లో అండ్ నాకు కొంచెం ఎక్కడైతే బ్రైట్‌నెస్ కావాలి అని అనుకుంటున్నానో ఆ ఏరియాస్‌లో నేను ఈ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. సో, యాహ్! ఆహ్, నేను కరెక్ట్‌గా ఐస్ బయట కార్నర్‌లో ఒక లైన్ లాగా గీసుకున్నా కదా! సో, దానివల్ల ఏంటంటే మనకి ఇన్‌స్టంట్‌గా ఒక లిఫ్టెడ్ ఫినిష్ ఇస్తుంది. ఫేస్ అంతా ఒక లిఫ్టెడ్ ఫినిష్ ఇస్తుంది. నేను దీన్ని నా బ్యూటీ బ్లెండర్‌తో బ్లెండ్ చేస్తున్నాను. అండ్ డాంప్ బ్యూటీ బ్లెండరే యూజ్ చేయాలి ఎప్పుడైనా. సో దట్ మీకు
ప్రోడక్ట్ అనేది నీట్గా బ్లెండ్ అవుతుంది. మీ బ్యూటీ బ్లెండర్ ఎప్పుడు కూడా వాటర్తో సోక్ అయ్యే అలా ఉండకూడదు. సో మీరు మేకప్ చేసుకునే ఒక 10 మినిట్స్ ముందే మీ బ్యూటీ బ్లెండర్ని వాటర్లో తడిపి మొత్తం వాటర్ అంతా పిండేసుకుని పెట్టుకోండి. సో దట్ మేకప్ వేసుకునే టైంకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను నా ఫేస్ని మిక్స్ సెట్టింగ్ స్ప్రే యూస్ చేసి సెట్ చేసుకుంటున్నాను. బికాజ్ కొంచెం డ్రై అవుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇది డ్యూవీ ఫినిష్ సెట్టింగ్ స్ప్రే. నేను ఇన్నిక్స్ కాంటూర్ అండ్ హైలైట్ ప్యాలెట్ యూస్ చేసి నా అండర్ ఐస్ సెట్ చేసుకోబోతున్నాను విత్ దట్ బనానా పౌడర్. ఎల్లో పౌడర్ యూస్ చేయడం వల్ల మీకు ఏంటంటే మీ అండర్ ఐ ఏరియా కొంచెం బ్రైటన్ అప్ అవుతుంది. సో నేను ఇది ఎగ్జాక్ట్గా అదే చేస్తున్నాను ఇక్కడ. బికాజ్ ఆ క్రీమ్ ప్రోడక్ట్స్ అన్నీ సెట్ చేయాలి కదా. ఇప్పుడు నేను నా ఫేస్ని చాలా లైట్గా బ్రాన్స్ చేసుకోబోతున్నాను. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే యూ కెన్ కంప్లీట్లీ స్కిప్ ఇట్. ఇది కంప్లీట్గా ఆప్షనల్. అండ్ మీరు ఇవే ప్రోడక్ట్స్ యూస్ చేయాలని కూడా లేదు. మీ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉంటే వాటితో మీరు ఈ లుక్ని క్రియేట్ చేయొచ్చు. సో నేను నా నోస్ని కూడా లైట్గా కాంటూర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను బ్లష్ చేసుకుంటున్నాను, విచ్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్. నేను ఆ 2 షేడ్స్ యూస్ చేసి నా చీక్స్ మీద అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఈ ప్యాలెట్ వచ్చేసి మై ఫేవరెట్ ప్యాలెట్, లారా మెర్సియర్ బ్లష్ అండ్ హైలైట్ ప్యాలెట్. ఇది వాళ్ళ హాలిడే కలెక్షన్ అనుకుంటా, ఐమ్ నాట్ ష్యూర్. సో నా చీక్స్ మీద కొంచెం నా నోస్ మీద కూడా అప్లై చేసుకున్నా సో దట్ ఒక న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది. ఇప్పుడు మూవింగ్ ఆన్ టు ద ఐస్, నేను మేబిలిన్ ఏజ్ రివైన్ కన్సీలర్ యూస్ చేసి నా ఐస్ని ప్రైమ్ చేసుకుంటున్నాను. సో దట్ నేను ఏదైతే ఐ షాడోస్ యూస్ చేస్తానో అవి కలర్ పే ఆఫ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అండ్ నేను ఇవాళ యూస్ చేసే ఐ షాడో ప్యాలెట్ వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది. సో మీరు ఒకవేళ కనుక బిగినర్ అయితే మీరు ముందే ఐస్ కంప్లీట్ చేసి దాని తర్వాత మీరు బేస్కి వెళ్ళండి. బికాజ్ ఈ ఐ షాడో చాలా ఫాల్ అవుట్ ఉంది. అండ్ నేను అక్కడ పింక్ షేడ్ యూస్ చేసి నా క్రీజ్ మీద మొత్తం అప్లై చేసుకుంటున్నాను. అది నీట్గా ఒక బ్లెండింగ్ బ్రష్ యూస్ చేసి బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే ఇది ఫింగర్స్తో కూడా చేయొచ్చు, మీ ఇష్టం. మీ దగ్గర ఏ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటే దాంతో మీరు ఈ లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇవే ఎగ్జాక్ట్గా యూస్ చేయాలని లేదు. సో మీరు ఆ ఫాలోఅవుట్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే అండర్ ఐస్కి కొంచెం పౌడర్ బేక్ లాగా చేసుకోండి. సో దట్ మీకు ఐ లుక్ అంతా అయిపోయాక అది క్లియర్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఒక లైలాక్ షేడ్ యూస్ చేసి ఇంతకుముందు అప్లై చేసిన పింక్ షేడ్ని నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను, హార్ష్ లైన్స్ లేకుండా. అండ్ ఈ గోల్డ్ షేడ్, మీకు చూపిస్తున్న గోల్డ్ షేడ్ నా ఫింగర్ మీద తీసుకొని నేను కరెక్ట్గా నా ఐలిడ్ ఏరియా అంటే నా కన్ను రెప్పల మీద అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇది నేను ఫింగర్తో ఎందుకు అప్లై చేస్తున్నానంటే ఇలాంటి షిమ్మర్ షేడ్స్ ఏమైనా కూడా మన ఫింగర్తో అయితే చాలా మంచిగా పాప్ అవుట్ అవుతాయి అన్నమాట మన ఐస్ మీద బ్రషెస్ కంటే. అండ్ అది మేనేజ్ చేయడం కూడా మనకి ఈజీ అవుతుంది. సో మీరు చూడొచ్చు ఇన్స్టెంట్గా ఒక మంచి సటిల్ లుక్ ఇచ్చింది ఆ ఏదైతే గోల్డ్ షేడ్ మనం యూజ్ చేస్తున్నామో. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇప్పుడు నేను నా లోవర్ వాటర్ లైన్కి కాజల్ అప్లై చేస్తున్నాను. దిస్ ఇస్ ద మోస్ట్ స్కేరియస్ట్ పార్ట్. నేను ఎప్పుడు కాజల్ అప్లై చేసుకున్నా నాకు భయమే. మీలో కూడా ఎవరన్నా ఒకవేళ ఇలా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే నేను ఏదో పొడి చేసుకుంటాను అని కాదు, బట్ ఏంటో తెలియని భయం. ఇప్పుడు నేను నా ఐలైనర్ వేసుకుంటున్నాను యాజ్ యూజువల్. చాలా లైట్ వింగ్ నేను పెట్టుకున్నాను ఇవాళ, ఎందుకంటే ఎంత మినిమల్ అంటే అంత మినిమల్ ఉంచాలి అని చెప్పి నేను చాలా చిన్న వింగ్ పెట్టుకున్నాను యూజింగ్ లాక్మీ ఐలైనర్ అనమాట. దిస్ ఈజ్ మై గో టు ఐలైనర్. అంటే డైలీ యూస్కి చాలా బాగుంటుంది ఐలైనర్ అండ్ అఫోర్డబుల్ కూడా. సో టేక్ యూర్ టైం, వింగ్ ప్రాపర్గా వచ్చేటట్టు చూసుకోండి, హడావిడి ఏం లేదు. సో ఇప్పుడు నేను మేబ్లిన్ మాస్క్ క్రోమ్ హైలైటర్ యూజ్ చేసి నా ఇన్నర్ కార్నర్స్ అండ్ బ్రౌబోన్ ఏరియా అంటే ఐబ్రోస్ కరెక్ట్గా కింద హైలైట్ చేసుకుంటున్నాను. సో దట్ ఫొటోస్లో మీరు కనుక ఫొటోస్ దిగుతుంటే మీకు ఐస్ పాప్అవుట్ అయినట్టు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను అదే సేమ్ హైలైటర్ యూజ్ చేసి నా ఫేస్ని కూడా హైలైట్ చేసుకుంటున్నాను. అండ్ మీరు హైలైటర్ చేత్తో కూడా యూజ్ చేయొచ్చు, కంప్లీట్లీ ఆప్షనల్. అండ్ నేను నా లిప్స్ ఆల్రెడీ లైన్ చేసుకున్నాను వెట్ అండ్ వైల్డ్ లిప్ లైనర్ యూజ్ చేసి. ఇప్పుడు నైకా గాసిప్ డోస్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. నేను ఇంత డార్క్ షేడ్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నేను వేసుకున్న అవుట్ఫిట్ చాలా లైట్ కలర్ వైట్, అంటే ఆల్మోస్ట్ హాఫ్ వైట్. సో మీరు ఒకవేళ కావాలి అంటే
న్యూడ్ షేడ్ కూడా యూజ్ చేయొచ్చు లిప్స్టిక్, మీ ఇష్టం అది. నాకైతే ఈ కంప్లీట్ లుక్ చాలా బాగా నచ్చింది, అంటే ఎంటైర్ ఫినిష్. అండ్ ఇప్పుడు నేను మస్కారా యూజ్ చేస్తున్నాను యాజ్ యూజువల్. అండ్ నేను యాక్చువల్గా మర్చిపోయాను, సో తర్వాత గుర్తొచ్చిందనమాట. మా వెట్ అండ్ వైల్డ్ మెగా లెంగ్త్ మస్కారా యూజ్ చేస్తున్నాను. అండ్ నేను ఏ ఫాల్స్ లాషెస్ ఏం యూజ్ చేయలేదు. నేను నా ఐలాషెస్కి ఒక 2 to 3 కోట్స్ ఆఫ్ మస్కారా అప్లై చేసుకుంటున్నాను, సో దట్ లెంగ్తీగా మంచిగా వాల్యూమినస్గా కనిపిస్తాయని చెప్పి. అండ్ ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్, హెయిర్ స్టైల్ అన్నీ చేంజ్ చేశాక ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వేరబుల్ కూడా. మీకు కనుక ఒకవేళ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.